శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఫిబ్రవరి మాసంలో కన్యారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామమ్మా. ఫిబ్రవరి మాసం కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ ఫిబ్రవరి మాసం చాలా యోగదాయకంగా ఉందండి. అబ్బా చాలా బాగుందండి, గతంలో కంటే చాలా బాగుంది. ఎందుకంటే గ్రహ సంచారం బాగుంది, ఆ కాంబినేషన్ బాగుంది. ఈ మాసం మీకు కన్యారాశి వారికి మీరు ఒక రకంగా చెప్పాలంటే పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుందండి కన్యారాశి వారికి ఈ మాసం. గతంలో ఎన్నో బాధలు పడ్డారు, నేను కాదన్ను, బాధలు పడ్డారు, సమస్యలు ఎదుర్కొన్నారు, ఎదురు దెబ్బలు తిన్నారు, అన్ని రకాలుగా అన్ని విధాలుగా. కానీ ఈ ఫిబ్రవరి మాసం కన్యారాశికి బాగుంది, అన్ని రకాలుగా బాగుంది, అన్ని రంగాల వరకు బాగుంది, అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందమ్మా. మంచి అవకాశం, సువర్ణ అవకాశం దీన్ని ఉపయోగించుకోండి మీరు చక్కగాని. అయితే కుటుంబ సఖ్యత బాగుంది, భార్యాభర్తల మధ్య కూడా బాగుంది, దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. గతంలో ఏదన్నా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు కూడా చక్కగా కలుసుకుంటారు. అలాగే మీ సంతానం బాగుంటుంది, మంచి వృద్ధిలోకి వస్తారు. మీ సంతానం కానీ ఒకవేళ చదువుకునే విద్యార్థి అయితే చక్కగా చదువుతారు, మంచిగా మార్కులతో పాస్ అవుతారు. లేదా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటే ప్రయత్నం చేయించుకోండి, తప్పకుండా జాబ్ వస్తుంది. అలాగే విదేశాలు వెళ్ళేవారు అంటే చదువు రీత్యా ఉద్యోగరీత్యా వెళ్ళేవారు కూడా బాగుందండి కన్యారాశి వారికి. ప్రయత్నం చేసుకోండి, బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. అలాగే వివాహం అయ్యే వాళ్ళు కూడా ఉంటే అమ్మాయిలు అబ్బాయిలు, వివాహం అయ్యే అబ్బాయిలు అమ్మాయిలు కూడా బాగుందండి, బలం బాగుంది, గురుబలం చంద్రబలం బాగుంది. వివాహ ప్రయత్నం గట్టిగా చేసుకోండి. ఇకపోతే ఈ మాసం మీరు కొత్త ప్రణాళిక వేసుకుంటారు. అలాగే పరిస్థితులని అర్థం చేసుకుని అడుగు ముందుకేస్తారు ధైర్యంగాని. సంఘంలో పరపతి పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పొందుతారు, కొత్త వాటికి శ్రీకారం చుడతారు, నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఉన్నతమైన ఆశయాలతో పనిచేయండి, మీ లక్ష్యం నెరవేరుతుంది, సంకల్ప సిద్ధి నెరవేరుతుంది. అలాగే మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. మీ వల్ల ఇతరులకి ఇతరులు సాయం పడతారు, మీ వల్ల ఇతరులకి మంచి జరుగుతుంది, మీరు మంచి సలహాలు ఇస్తారు, బాగుంటుంది. అలాగే మీకు అన్ని రకాలుగా బాగుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నట్టు కూడా బాగుందండి, రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. అలాగే సినిమా టీవీ రంగంలో ఉన్నట్టు బాగుంది. ఎందుకంటే మంచి అవకాశాలు వస్తాయి మీకు, కళాకారులకి, అన్ని రకాల డిపార్ట్మెంట్కి బాగుందండి, సువర్ణ అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకోండి. అలాగే రాజకీయ నాయకులకు బాగుందండి. ఈ కన్యారాశిలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. ఎందుకంటే మీరు గత 3 నెలలుగా కొన్ని ఇబ్బందులు పడ్డారు రాజకీయ నాయకులు, కానీ ఇప్పుడు మాత్రం ఆ ఇబ్బందులు లేవండి, ఆ సమస్యలు అయితే లేవు. మంచి భవిష్యత్తు కనిపిస్తుంది మీకు, బంగారు భవిష్యత్తు కనిపిస్తుంది మీకు. రాజకీయ నాయకులకి ప్రజలను గుర్తింపు తెచ్చుకుంటారు, ప్రజలకు కావాల్సిన మంచి కార్యాలు చేపడతారు, బాగుందండి, మీకు సక్సెస్ అవుతారు. రాజకీయ నాయకులకి బాగుందండి. కాకపోతే దీంట్లో కొంతమందికి మాత్రం నరకోశం నరపేట ఉంటుంది. మంచినీళ్ళలో డబ్బులు అయితే మంచినీళ్ళలో ఖర్చు అవుతుందండి మీకు మాత్రం అది మాత్రం చూసుకోండి, జాగ్రత్త. శత్రువులు కూడా ఉంటారు మీకు, జాగ్రత్త. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుందండి, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, నూతనంగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. అలాగే ప్రభుత్వపరంగా ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా బాగుందండి. మా స్థల మార్పు కనిపిస్తుంది, గృహ మార్పు కనిపిస్తుంది. అలాగే శాలరీస్ పెరుగుతాయి, మీ తోటి సహోద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే నూతనంగా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళు కూడా మీరు చేసుకోండి, తప్పకుండా ఉద్యోగం వస్తుంది. ఇక చదువుకునే విద్యార్థులు ముఖ్యంగా మీరు చక్కగా చదువుతారు, చదవాలి కూడా. విద్యార్థులు చక్కగా చదవాలండి. పరీక్షలు ముందుకు వస్తున్నాయి, పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, ఇంకా ఇతర వ్యాపకాలు పెట్టుకోకూడదమ్మా. చదువుకునే వాళ్ళు ఎవరైనా సరే, చదువుకుని ఎగ్జామ్స్కి వెళ్ళేవారు ఎవరైనా సరే ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దు దయచేసి. చక్కగా చదవండి, కాన్సన్ట్రేషన్ పెట్టండి చదువు మీద మాత్రమే. ఇది మీకు భవిష్యత్తు. ఇకపోతే వివాహ అమ్మాయిల అబ్బాయిల ప్రయత్నం చేసుకోండి, వివాహ ప్రయత్నాలు కొనసాగుతాయి. ఇక నేను చెప్పిన
ఈ రాశి ఫలాలు మాస ఫలితాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% మీ జన్మజాతకం మీద ఆధారపడుతుంది. మీ జన్మజాతకం అలాగే జన్మ లగ్నం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క ఆ కాంబినేషన్, ఆ పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ, దాన్ని బట్టి కూడా ఆధారపడుతుంది. ఎందుకంటే నేను చెప్పిన ఫలితాలు జరగచ్చు, జరగవచ్చు. జరగాలని రూల్ లేదు అందరికీ, జరగకూడదని రూల్ లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తారు, గురుగారు మీరు చెప్పినవి జరిగిన మాకు సక్సెస్ అవుతుందని, అలాగే జరుగుతున్నాయని కొంతమంది. గురుగారు మీరు చెప్పినవి జరగలేదండి, ఎలా చెప్తున్నారా ఏంటండి అని కొంతమంది ఫోన్ చేస్తారు. దయచేసి గమనించండి అమ్మా, గమనించండి. రాశి ఫలాలు, గోచార ఫలితాలు వేరు, జన్మజాతకం వేరు. అది ఎవరన్నా మీకు సరైన పండితుడు చూపించుకోండి, మీ గురువుతో చూపించుకుని పరిహారం చేసుకోండి. ఒకవేళ నేనే కావాలి అంటే మాత్రం కింద నెంబర్ ఉంది, నా కింద నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. ఇకపోతే ఈ ఫిబ్రవరి మాసంలో కన్యారాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ యోగిస్తుందమ్మా. ఈ మాసం అంతా యోగిస్తుంది. అది ఏమిటి అంటే ఫిబ్రవరి మాసం ఒక రకంగా చెప్పాలంటే మాఘమాసము అంటే శివుడికి విష్ణువుకి చాలా ప్రీతికరమైన మాసము. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. కాబట్టి చక్కగా ఈ మాఘమాసాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు సమస్యతో బాధపడుతున్నారమ్మా. ప్రతి వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. 199 మందికి సమస్యలు ఉంటాయి. 199 మందికి ఏదో ఒక సమస్య ఉంది, అన్ని ఉంది, అందరూ బాధపడుతున్నారు. కాబట్టి చక్కగా శివాలయంలో శివుడికి అభిషేకాలు చేయించుకోండి. ముఖ్యంగా సకల శత్రు రోగ రుణబాధ ఉన్నవారు 4 పదార్థాలు ఉన్నాయి. ఆ 4 పదార్థాలతో అభిషేకం చేయించండి. అవి ఆవు పాలు, చెరుకు రసము, దానిమ్మ, అలాగే ద్రాక్ష రసం. ఈ 4 పదార్థాలతో చక్కగా అభిషేకం చేయించుకుంటే ఆయన ప్రసన్నుడవుతాడు. ఇక బిల్వపత్రం, శివుడికి ఇష్టమైంది బిల్వపత్రం కూడా అర్చించండి. అలాగే మీకు అందుబాటులో ఉన్న పువ్వులు తెల్ల జిల్లేడు, ఎర్రగన్నేరు, ఎర్ర మందారం, అలాగా మీ అవకాశాన్ని బట్టి, అలాగే తామర పువ్వులు, మీ అవకాశాన్ని బట్టి శివుణ్ణి అర్చించండి. అలాగే సాలగ్రామదానం చేయండి. అలాగే స్వయం పాకం ఇవ్వండి. యథాశక్తి దక్షిణ తామలతో చక్కగా స్వయం పాకం బ్రాహ్మణుడు కనీసం ఒక్కరోజు తినడానికి పెట్టండి స్వయం పాకం. అలాగే ముఖ్యంగా పితృదేవతలు ఉన్నవారు ఎవరైనా ఉంటే తప్పకుండా పితృకార్యాలు చేయాలి. ఈ మాఘమాసంలో తప్పకుండా చేయాలి, పితృకార్యాలు చేయాలి. వీలైతే నదీ క్షేత్రంలో చేయండి. నదీ క్షేత్రంలో చేయలేని వారు అంటే నదీ క్షేత్రంలో పిండ ప్రదానం చేయండి. అలా వీలు కాని వారు మీ ఊళ్ళోనే మీ దగ్గర దేవాలయంకి వెళ్ళి పితృదేవతల పేరుతో స్వయం పాకం ఇవ్వండి. ఇకపోతే ఈ మాఘమాసం అనేది నదీ స్నానం చేస్తే చాలా మంచిది. ఈ ఫిబ్రవరి మాఘమాసం నదీ స్నానం చేయాలి. నదీ స్నానం చేయడానికి అందరికీ అందుబాటులో కుదరదు, సిటీలో టౌన్లో ఉన్నవారు. కాబట్టి మీరు చక్కగా మీ ఇంట్లోనే పూజా స్టోర్స్లో గంగాజలం అమ్ముతారు. ఆ గంగాజలం తెచ్చుకొని బకెట్లో కాస్త వేసుకుని స్నానం చేసే బకెట్లో కాస్త గంగాజలము, కాస్త దొడ్డు అంటే కళ్ళుప్పు వేసుకుని స్నానం చేయండి. ఇక తర్వాత విష్ణుమూర్తి ఆలయం వెళ్ళడం, విష్ణుమూర్తికి ఇష్టమైన తులసిమాల సమర్పించండి. తులసిమాల విష్ణుమూర్తికి ఇష్టం. విష్ణాలయం వెళ్ళండి, వెంకటేశ్వర దేవాలయం వెళ్ళండి, రాములవారి గుడి వెళ్ళండి, మీ ఇష్టం ఏదైనా సరే. ఇక నెక్స్ట్ ఈ ఫిబ్రవరిలో పుట్టినరోజు జరుపుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఫిబ్రవరిలో పుట్టినరోజు జరుపుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మీరు మీ దగ్గరలో ఉన్న దేవీ దేవతలకు దేవాలయం వెళ్ళండి. ఏదో ఒక దేవాలయం వెళ్ళండి, పూజ చేయించుకున్న అర్చన చేయించుకోండి. మీ స్వహస్తాలతో స్వీట్ ఏమైనా తీసుకెళ్ళి పంచండి. ఒక 1/4 కిలో, 1/2 కిలో మీ యథాశక్తి స్వీట్ తీసుకెళ్ళి అక్కడ అర్చన చేయించి నివేదన చేసి ప్రసాదం, ఆ యొక్క స్వీట్ ప్రసాదాన్ని అక్కడున్న భక్తులకి పంచండి. ఇలా చేయడం వల్ల మీకు శుభాలు జరుగుతాయి. పెండింగ్లో ఉన్న కేసులన్నీ పూర్తవుతాయి. అలాగే ఇంకా వీలైతే మీకు దగ్గరలో అంటే పుట్టినరోజు నాడు కానీ మీకు యథాశక్తి పేదలకు దానం చేయండి. లేదంటే అనాథ ఆశ్రమాలు ఉంటే తప్పకుండా యథాశక్తి అనాథ ఆశ్రయంలో యథాశక్తి
మీరు అన్నదానం చేయడం కానీ లేదంటే మీ యొక్క పరిస్థితి బట్టి ధనం ఇవ్వడం కానీ చేయండి అమ్మా. ఎందుకంటే ఇవన్నీ చేయడం వల్ల కర్మదోషాలు తగ్గుతాయి. అలాగే భిక్షగాలికి ఆహారం పెట్టడం, ఎంతో కొంత ఇవ్వడం, ముఖ్యంగా బ్లైండ్ పర్సన్స్ కనిపిస్తే వాళ్ళకి ఏమ్మా, అలాగే ఈ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఈ మనకి పనులు ముందుకెళ్తాయి, కర్మ కలుగుతుంది. ఎందుకంటే మనం ఎన్నో ప్రయత్నం చేస్తుంటాం, కానీ ఆ ప్రయత్నాలు కొంతమందికి సక్సెస్ అవ్వవు. ఎందుకంటే ఏదో అడ్డుతుంది మనకి. పూర్వజన్మ పాపాలు ఉంటాయి మనం చేసుకున్న, ఇప్పుడు కాదు, పూర్వజన్మ పాపాలు కొన్ని సందర్భాలు అడ్డుతుంటాయి. అందుకని మనం ఎన్ని ప్రయత్నం చేసినా సక్సెస్ అవ్వవు. కొంతమందికి స్లోగా అవుతాయి, కొంతమందికి స్పీడ్గా అవుతాయి. అదేంటంటే పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ చేసిన పాప పుణ్యాలను బట్టి ఉండదమ్మా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అన్నీ చూసుకోవాలి మనం, ఒకటే కాదు. ఎందుకంటే నాకు ప్రతిరోజు ఎవరో ఒకరు కాల్ చేస్తుంటారు, సమస్యలు చెప్తుంటారు, అందుకని చెప్తున్నాను. అందు గురించి ఏంటంటే మీరు ధైర్యంగా ఉండండి, మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ముఖ్యంగా ఈ మాఘమాసాన్ని ఉపయోగించుకోండి. ఇకపోతే మూగజీవులకు ఆహారం పెట్టండి అమ్మా. గోవుకి గడ్డి వేయండి, పిచ్చుకలకి ధాన్యం వేయండి, అలాగే పౌరాలకు జొన్న వేయండి. కాకులు కనిపిస్తే తప్పనిసరిగా తీపి అన్నం పెట్టండి. అన్నీ చేసుకోండి, మీకు అంతా బాగుంటుంది. ఈ కన్యారాశి వారికి అనుమానం పడాల్సిన పని అయితే లేదు. సర్వేజన సుఖనో భవంతు, శుభవంతు, స్వస్తి.